వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. గణపతిని పెట్టి 9 రోజులు పూజించి నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి నానావిధ నైవేద్యాలు పెట్టి ప్రకృతి ఇచ్చే పత్రి సమర్పించి ఆ దేవుడు సృష్టించిన అనేకమైన రంగులు, రుచి, వాసన ఉన్నటువంటి పువ్వులు. రుచి అంటే క్యాలీఫ్లవరు, క్యాబేజ్ అనుకుంటున్నారా? ఇప్పుడు అరటి పువ్వులు ఉంటాయి, అరటి పువ్వుని కూర చేసుకుంటారు. అందరు అరటి పువ్వు అంటే చాలా ఇష్టమైన డిష్. ఈ అరటి పువ్వుతో పాటు కొన్ని ఇప్పుడు మామిడి చెట్టు పువ్వుని ఉగాది పచ్చడి చేస్తారు. అట్లా తినే పువ్వులు కూడా ఉంటాయి. మందార పూలతో నూనె చేస్తారు. అట్లా కొన్ని పువ్వులు తినేవి కూడా ఉంటాయి. అరటి పువ్వులాగా, అరటి చెట్టు గెలకి వచ్చే పువ్వులాగా. సో డియర్ ఫ్రెండ్స్, నేచర్, ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది. అలాగే వికృతి అంటే సైక్లోన్స్, ఎర్త్ క్వేక్స్ ఇలా కూడా ఇచ్చింది. పేరెంట్స్ మనకి వాళ్ళకున్న ఆస్తిని ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళని నిండుగా కనిపెట్టి వాళ్ళ మంచి చెడు చూసి వాళ్ళకంతా వాళ్ళు మనకి ఆస్తి అంతా ఇచ్చారు. వాళ్ళకి ఏం ఆస్తి ఉంది, ఎంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఎంత వచ్చింది కూడా మనకి ఇచ్చేసారు. వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా అలాంటి నిస్వార్థమైన పేరెంట్స్ని బాగా చూసుకోవడమే నిజమైన వినాయక చవితి. ఒక వినాయకుడిని ఎవరి భక్తి శ్రద్ధలతో, ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు కొలుస్తూ నమ్మకంగా సేవలు చేసి, పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువేం కాదు వినాయకుడు. తల్లిదండ్రుల్ని సేవించడమే అన్ని పూజల కన్నా, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం కన్నా, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ ఉన్న దైవాన్ని పూజించడం కన్నా ఎక్కువ అని వినాయకుడే ప్రూవ్ చేశాడు. 3 కోటి పుణ్యక్షేత్రాల నుంచి పాపం కుమారస్వామి తన నెమలి వాహనం మీద వెళ్ళి వచ్చేసరికి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి, తల్లిదండ్రుల ప్రదక్షిణమే 3 కోటి దేవతల్ని సేవించడం, పూజించడం అని వినాయకుడే ప్రూవ్ చేశాడు త్రేతాయుగంలో. ఇప్పుడు మీరు కలియుగంలో మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకోండి. వాళ్ళ ఆస్తి అంతా మీకు ఇచ్చారు, మరి వాళ్ళ ఆస్తి అంతా మీ మీద పెట్టారు. మీరు వాళ్ళని కడదాకా బాగా చూసుకొని ఆ వినాయకుడిని నిమజ్జనం చేసిన దాంతో సమానం. వాళ్ళని మర్యాదగా, గౌరవంగా పంపించడం అంటే వాళ్ళ ఆయుష్ తీరిపోయినప్పుడు. ప్రతి మనిషికి ఆయుష్ తీరే రోజు వస్తుంది. కరెంట్ ఉన్న వాళ్ళందరూ బూడిదవుతారు ఇహపరాల్లో, అర్జెంట్లీ విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఇన్ రియాలిటీ. సో తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. వాళ్ళంతా ఆస్తి మీకే ఇచ్చినప్పుడు మీరు బాగా చూసుకోవాలి. వినాయకుడిని పెట్టి పూజ చేసినంత ఫలితం